హైదరాబాద్లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారింది. నగరంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మెట్రో ఉండటం వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇది ఎంతో కలిసి వస్తుంది. ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు. వర్షం పడినా ఇతరత్రా ఎలాంటి సమస్యలు వచ్చినా మెట్రో అందుబాటులో ఉండటం వల్ల అర్ధరాత్రి సమయం వరకు కూడా ఎంతో సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. అయితే మెట్రోలో ఉన్న ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీని ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. బస్ టికెట్ ధరతో పోలిస్తే మెట్రో ఛార్జీలు చాలా ఎక్కువ కనుక ఇప్పటికీ కూడా చాలా మంది మెట్రో ప్రయాణం అంటే కాస్త వెనకడుగు వేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. త్వరలోనే మీ జేబులకు చిల్లు పడనుంది. మెట్రో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్&టీ సంస్థ రెడీ అవుతోంది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో టికెట్ ధరలను పెంచాలని ఎల్&టీ సంస్థ రెడీ అవుతోంది. దాంతో త్వరలోనే మెట్రో టికెట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మెట్రో ప్రారంభమైన సమయంలో ఉన్న ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో 5 ఏళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఛార్జీలు ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రో 3 లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది అని చెప్పొచ్చు. అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది. ప్రతి నెల 45 కోట్ల చొప్పున ఏడాదికి 540 కోట్ల నష్టం వస్తున్నట్టు తాజాగా ఎల్&టీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో 2 కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర 10 రూపాయలుగా ఉంది. 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి 15 రూపాయల టికెట్ ఛార్జ్ చేస్తున్నారు.